హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలకు సంబంధించి సాధికారత అర్థం, ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు, స్థాయిలు, పథకాలు, కార్యక్రమాలలో ఉపాధ్యాయుల పాత్ర గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. సాధికారత అర్థం. ఎంపవర్మెంట్ అనే ఆంగ్ల పదానికి సమానార్థ బోధకంగా తెలుగులో సాధికారత అనే పదం ఉపయోగిస్తున్నారు. సాధికారత అనగా సామర్థ్యాలను మెరుగుపరచడం అని అర్థం చెప్పవచ్చు. గుడ్మెన్ అభిప్రాయం ప్రకారం సాధికారత ఉపాధ్యాయులు విషయ విశ్లేషణతో పాటు సృజనాత్మకత పద్ధతులను, వనరులను ఉపయోగించి విద్యార్థుల్లో ఆలోచనలను రేకెత్తిస్తారు. విద్యార్థులకు పలు అనుభవాలను కలిగించి వారి సమర్థతను ఇనుమడింపచేస్తారు. లాంగ్మాన్ కూర్చిన కాంటెంపరరీ ఇంగ్లీష్ నిఘంటువులో ఎంపవర్మెంట్ అను పదానికి టు గివ్ వన్ మోర్ కంట్రోల్ ఓవర్ దేర్ ఓన్ లైఫ్ ఆర్ సిచ్యువేషన్ అను వివరణ చెప్పింది. దీనికి అర్థం తమ సొంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని వ్యక్తికి కల్పించడం అన్నమాట. ఉపాధ్యాయుడు తన పనితీరులో మెరుగుదల సాధించడం, వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడాన్ని సాధికారత అని చెప్పవచ్చు. సాధికారత అనేది ఒక పాఠశాలకో లేదా ఒక ఉపాధ్యాయుడికో లేదా ఒక పరిస్థితికో సంబంధించింది కాదు. ఇది ఒక సార్వజనీన భావన. ఇది ఉపాధ్యాయుని సమర్థతను వెల్లడిస్తుంది. ఉపాధ్యాయుని సాధికారత ఉన్నంత మాత్రాన పాఠశాలలో విద్యార్థుల్లో ఉపాధ్యాయుడి ద్వారా మార్పు వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. కానీ తగిన విధంగా అత్యంత మెలకువలతో పనిచేసి ఆశించిన ప్రగతిని సాధించవచ్చు. ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు. ఉపాధ్యాయుల సాధికారతను ప్రధానంగా 4 అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి: 1. ఉపాధ్యాయుల రూపచిత్రం, వారి లక్షణాంశాలు. 2. ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వ శిక్షణ. 3. విద్యా ప్రణాళికల మౌలిక లక్ష్యాలు. 4. విద్యార్థుల సాధన మూల్యాంకనం. వృత్తిపూర్వ శిక్షణ ద్వారా బోధనా వ్యూహాలు, పద్ధతులు, విద్యార్థుల నేపథ్యాలు, వారి శక్తియుక్తులు, వారి అభిరుచులు, ఆసక్తులు, అవసరాలు మొదలైనవి గ్రహించగల నైపుణ్యం ఉపాధ్యాయుడికి అబ్బుతుంది. పాఠ్యాంశాల బోధన ద్వారా విద్యార్థులు సాధించిన ఉపలబ్ధిని మదింపు చేయగల సామర్థ్యం కూడా ఉపాధ్యాయుని సొంతమవుతుంది. ఇందుకు అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపాధ్యాయుడికి తోడ్పడుతుంది. విషయ ప్రణాళికలు, పాఠ్యపుస్తకాలు ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే వాటిలో ప్రముఖమైనవి. ఉపాధ్యాయుడు నిరంతర పఠనం చేయడం వల్ల విద్యా ప్రణాళికల మౌలిక అంశాలు, మౌలిక గమ్యాలపై అవగాహన పెరిగి ఉపాధ్యాయుడు సమర్థుడవుతాడు. వృత్తిపూర్వ శిక్షణలో భాగంగా ఉపాధ్యాయుడు తెలుసుకొనిన మూల్యాంకన పద్ధతులు విద్యార్థుల ఉపలబ్ధిని సమర్థవంతంగా మదింపు చేయడానికి, అవసరమైన పక్షంలో ఉపలబ్ధి లోపాలను నిర్ధారించడానికి, ఆ లోపాలను తొలగించి విద్యార్థి ఉపలబ్ధిని మెరుగుపరచడానికి తగిన వ్యూహాలను రూపొందించుకోవడానికి తోడ్పడతాయి. సాధికారత ఉపాధ్యాయుడి వ్యక్తిగత అభిరుచులు, ఆసక్తులు,
అలవాట్లు, ఆలోచనలు, ఆశయాలు మొదలైన వాటికి సంబంధించింది. ఆయా అంశాల్లో అత్యంత స్పష్టత ఉన్న ధనాత్మక దృక్పథం ఉన్న వ్యక్తులే ఉపాధ్యాయులుగా రాణిస్తారు. ఉపాధ్యాయుల సాధికారత స్థాయిలు. ఉపాధ్యాయుల సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి 1 ఉపాధ్యాయుల స్థాయి, 2 పాఠశాల స్థాయి. ఉపాధ్యాయుల స్థాయి. ఉపాధ్యాయుల స్థాయిలో సాధికారత విద్యా ప్రక్రియ నిర్వహణకు సంబంధించింది. తన తరగతిలోని విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకొని బోధనా వ్యూహాలను, సామగ్రిని ఎంపిక చేసుకొని బోధన నిర్వహించడం, దానివల్ల ఆశించిన ఫలితాలు లభించకపోతే ప్రత్యామ్నాయ బోధనా వ్యూహాలను, సామగ్రిని ఎంపిక చేయడం ద్వారా ఆశించిన ఫలితాలను సాధించగల శక్తి ఈ సాధికారత వల్ల వస్తుంది. విద్యార్థులకు అభ్యసనంలో సలహాదారుగా వ్యవహరించి విద్యా ప్రక్రియలో ఆశించిన లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయ స్థాయి సాధికారత తోడ్పడుతుంది. పాఠశాల స్థాయి. పాఠశాల స్థాయి సాధికారతలో సహ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, వారి నాయకత్వ లక్షణాలు మొదలైనవి ప్రధానమైనవి. ఉపాధ్యాయులకు పాఠశాల సమకూర్చిన వృత్యంతర శిక్షణ, ప్రత్యేక సెమినార్లు, సింపోజియంలు, కార్యశిబిరాల ఏర్పాట్లు ముఖ్యమైనవి. ఇవి తమ పాఠశాల ఆశిస్తున్న లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయుని సంసిద్ధం చేయడానికి తోడ్పడతాయి. ఇందుకు ప్రధానోపాధ్యాయుల మార్గదర్శనం, తోటి ఉపాధ్యాయుని మధ్య పరస్పర గౌరవపూర్వక సహకారం తోడ్పడతాయి. సహ ఉపాధ్యాయుల బోధనా విధానాల పరిశీలనకు అనుమతించుట, బోధన వ్యూహాలపై వారితో చర్చించడం ద్వారా ఉపాధ్యాయులు తమ బోధనా వ్యూహాలను మెరుగుపెట్టుకోవచ్చు. ఇలా ఉపాధ్యాయులు ఒకరికొకరు తమ అనుభవాలను ఇచ్చిపుచ్చుకుంటూ సృజనాత్మకతను పెంపొందించుకొని పాఠశాల ఆశిస్తున్న లక్ష్యాలను సాధించుటకు ఉపాధ్యాయుడు సిద్ధమవుతాడు. విద్యా లక్ష్యాల సాధనకు ఉద్దేశించిన పథకాలు, కార్యక్రమాలలో ఉపాధ్యాయుల పాత్ర. ప్రాథమిక విద్య సార్వజనీకరణం మన దేశ పౌరులందరి బాధ్యత. ఈ బాధ్యత నిర్వహణలో ఉపాధ్యాయులే కీలక వ్యక్తులు. ఈ లక్ష్య సాధనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించి అమలు పరుస్తున్న పలు కార్యక్రమాలు ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందిస్తూ విద్యార్థులకు అభ్యసన సౌలభ్యతను ఇస్తున్నాయి. నల్లబల్ల పథకం, ఎపెప్, డిపెప్, ఎస్ఎస్ఏ, ఏపీఎస్హెచ్పి, సిసిఆర్టి మొదలైన కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొని లబ్ధిని విద్యార్థులకు చేరవేయాల్సిన అవసరం ఉంది. నల్లబల్ల పథకం ద్వారా పాఠశాలలకు అందిన అన్ని సౌకర్యాలను, బోధనా సామాగ్రిని, కళా సామాగ్రిని, క్రీడా సామాగ్రిని ఉపాధ్యాయులు ఉపయోగించి బోధనను ఆకర్షణీయంగా అర్థవంతం చేయాలి. శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న శిశు కేంద్రీకృత బోధనకు సంబంధించిన వ్యూహాలను అనుసరించి కృత్యాధార బోధన నిర్వహించాలి. డిపెప్, ఎస్ఎస్ఏల ద్వారా అందుతున్న ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని బోధనాభ్యసన ప్రక్రియ సమర్థతకు అవసరమైన సామాగ్రి కొనుగోలు లేదా తయారీకి వెచ్చించాలి.
మన జాతి వారసత్వ సంపదను విద్యార్థులకు అందించాలి. ఈ సంస్థలు అందించే శిక్షణ పర్యవసానంగా తరగతుల్లోని విద్యార్థులకు పలు అభ్యసన అనుభవాలను కల్పించి వారి అంతర్గత సామర్థ్యాలను వెలికితీయాలి. పాఠశాల ఆరోగ్య పథకాల సాయంతో విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యాల రక్షణకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములై పాఠశాలల్లో 100కి 100 పాళ్ళు ప్రవేశాలను సాధించాలి. CCRT కార్యక్రమాల్లో పాల్గొని వారు సూచించిన మెలకువలను అందించిన పరిజ్ఞానంను ఉపయోగించుకుని తరగతి బోధనను ఆహ్లాదకరం చేయాలి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.